గా ఉన్న ఆర్టీఐ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కొన్ని రోజులుగా చేస్తున్న డిమాండ్ ఉద్యమంగా మారింది. వేలాది మంది ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు రోడ్డెక్కారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి టవర్ క్లాక్ మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించారు. 6 దశాబ్దాలుగా లక్షల కుటుంబాలకు విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ రంగాల్లో చేయూతనిస్తున్న ఆర్డీటీ సంస్థలను నీరుగార్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇది ఉద్యమానికి ఆరంభం మాత్రమే అన్నారు. ఆర్టీటీ సమస్యకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏను వెంటనే రెన్యువల్ చేయాలని ఎస్సీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోన ఒక పొలికేక పిలుపు ఇవ్వడం జరిగింది. పొలికేక దాదాపుగా 10,000 మందితోన ఒక పొలికేక నిర్వహిస్తామని చెప్పాం. మేము 10,000 మందితోన ఒక పొలికేక చేస్తే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి వినపడాలని చెప్పని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ఎఫ్సీఆర్ఏ విషయము ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని కలిసి అయ్యా ఆర్టీటీ సమస్యకు రెన్యువల్ చేయాలి, లేదంటే బడుగు బలహీన వర్గాల సేవలన్నీ నిలబడిపోయాయని చెప్పారు. వెంటనే అమిత్ షా గారు